ఈరోజు దుర్గా అక్కకి అర్జున్ బావకి పెళ్లి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు పెళ్లి జరుగుతుంటే మరోవైపు వరుణ్ పదే పదే నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. అది నాకు బాగా నచ్చింది. ఆడపిల్లని కదా, ఎలా బయటపడగలను? అందుకే నాలో నేను నవ్వుకున్నాను. ఈరోజు అక్క దగ్గరికి అమ్మ చెప్పిందని ఆవకాయ ఇవ్వడానికి వెళ్లాను. నన్ను చూసిన ఆనందం అక్క కంటే కూడా వరుణ్లోనే ఎక్కువ కనిపించింది. రోజు రోజుకి ఈ అబ్బాయి ఎందుకో తెగ నచ్చేస్తున్నాడు. దీన్ని ఇష్టమంటారో ప్రేమంటారో అర్థం కావడం లేదు. అక్కింట్లో ఎన్నో గొడవలు, ఎన్నో చికాకులు. అర్జున్ బావతో అనుకోకుండా పెళ్లి జరిగింది. దుర్గా అక్కలో అన్నయ్య చనిపోయాడు అన్న బాధ ఇంకా దూరం కాలేదు. ఇన్ని గొడవల మధ్య వరుణ్ణి నేను ఇష్టపడ్డం కరెక్ట్ కాదు. నా వల్ల నా ఇద్దరు అక్కలకు సమస్యలు రావటం నాకిష్టం లేదు. అందుకే నాలో ఉన్న ఇష్టాన్ని ఈ రోజుతో చంపేసుకుంటున్నాను. ఇక నుండి వరుణ్ణి నా మనసులో నుండి తీసేస్తున్నాను. అది నా వల్ల అవుతుందో కాదో నాకే తెలియడం లేదు, కానీ ప్రయత్నిస్తాను. అంటే వర్ష నన్ను లవ్ చేస్తుందన్నమాట. నీలో ఉన్న భయంతో పాటు నీ ప్రేమను కూడా తెలుసుకున్నాను వర్ష. ఇప్పుడేం చేయాలో నాకు బాగా అర్థమైంది. నీలో ఉన్న భయాన్ని దూరం చేస్తా. నా ప్రేమను నీకు దగ్గర చేసుకుంటా. నిన్ను పెళ్లి చేసుకుంటాను. యాహూ! ఎస్ 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 ఎస్. ఏంటిది వరుణ్? వదినా, అది టైం ఎంత అవుతుందో తెలుసా? పడుకోకుండా ఏంటి కుప్పిగంతులు? ఏం లేదు వదినా. నేను ఎగ్జామ్ పాస్ అయినట్టు మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. ఆ ఆనందం తట్టుకోలేక. ఓ, పరీక్ష పాస్ అయ్యావా? కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇంతకీ ఏంటా ఎగ్జామ్? అయినా నీ చదువు అయిపోయింది కదా. ఇదొక విచిత్రమైన పరీక్ష వదినా. పాస్ అయితే వానంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు. ఫెయిల్ అయితే వాడికి జీవితమే ఉండదు. నువ్వు చెప్పింది అర్థమైనట్టే ఉంది, కానీ అర్థం అవ్వలేదు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుందిలే వదినా. సర్లే, మొత్తానికి పరీక్ష పాస్ అయ్యావు కదా, సంతోషం. ఏంటి వదినా? ఈ డైరీ. సారీ వదినా, ఇట్స్ మై పర్సనల్. వేరే వాళ్ళ డైరీలు చదవకూడదు అంటారు కదా. సరే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. చిరు, మీ అత్త పుట్టినరోజు నాడు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? మనసులో చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలనే ఉండదు. పర్సులో అయితే దుడ్డు లేదు. ఏదో
నాకు తోచినంతలో చిన్నదేదో ఒకటి ఇస్తానులే. కాకపోతే కేక్ తీసుకొద్దాం అనుకున్నాను, అది కుదరలేదనే బాధగా ఉండదు. తీసుకురావచ్చు కదా. ఎట్ట తీసుకొస్తాం? జేబులోనేమో 200 ఉన్నాయి. కేక్ కొనాలంటే కనీసం 500 ఉండాలి కదా. అందుకే కుదరడంలే. మన అనుకున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా పెట్టాలనుకున్నప్పుడు డబ్బులు ఏదో విధంగా వస్తాయి. నేను అనుకున్నాను, ఏడొచ్చినాయింది. ఎందుకు రాలేదు? ఏడొచ్చుండది. నీ ఆలోచన నాకు తెలుసు, అందుకే నీకు చిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఏంది పాప అది? ఏడుండది? రా చూపిస్తాను, రా. టంటడాయ్. నువ్వు తీసుకొచ్చినావా? హ్మ్. నేను తీసుకొస్తే ఏంటి, నువ్వు తీసుకొస్తే ఏంటి? ఇద్దరం ఒకటే కదా. ఆహా. అవుననుకో. ఏదోలే, మంచి పని చేసినావు. అమ్మ అసలే నువ్వు ఇంటికి దూరంగా ఉన్నావని చాలా బాధపడుతుంది. మరి తన బర్త్డే రోజు కేక్ కట్ చేయించకపోతే బాధపడదా? అందుకే కేక్ తీసుకొచ్చాను. సర్లే పాప, నేను అనుకున్నాను, నువ్వు తీసుకొచ్చినావు. హ్మ్. ఆటో తోలుతూ కష్టపడుతున్నావు, అతన్ని కూడా నువ్వే పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ కోట్రో, ఏంది మొహం అట్ట పెట్టినావు? కేక్ తేవాలనే ఉండదు, తేలేకపోయినావు. నేను తెచ్చినాను కదా. అట్టని కాదులే పాప. కోట్రు, తమరి మొహానికి ఈ ఎమోషన్స్ అవి సెట్ కావు. అది ఇడిచిపెట్టి ముందట మీ అత్తకి ఫోన్ చేయి. 12 అవుతుండది. అవును కదా, 11:45 అయి ఉండదు. ఇప్పుడు మా అత్తని ఎట్ట రప్పించాలా? ఫోన్లు ఉండేదెందుకు? నువ్వు వెళ్లకుండానే రప్పించొచ్చు. అవును కదా. హ్మ్.